హలో వ్యూవర్స్, ఇక్కడ కనిపిస్తున్న మొక్క శంఖపూల చెట్టు. దీనినే ఇంగ్లీష్లో బటర్ఫ్లై పీ ఫ్లవర్ అని కూడా అంటారు. ఈ పుష్పాన్ని పూజ చేసేటప్పుడు ఎక్కువగా వాడుతుంటారు. ఈ పువ్వులని పూజ చేసేటప్పుడు ఎక్కువగా వాడుతుంటారు. ఈ పువ్వుని పూజ చేసేటప్పుడు ఎంత పవిత్రంగా భావిస్తారో ఆయుర్వేదిక్లోనూ అంతే ప్రత్యేకంగానూ భావిస్తారు. ఎన్నో అనారోగ్య చికిత్సలకు ఈ శంకు పుష్పాన్ని వాడుతారు. ఇంకెందుకు లేటు, ఈ టీ తాగితే అందం ఆరోగ్యం మీ సొంతం. ఇక్కడ మా వేదాంత్ చూడండి ఎంత చక్కగా ఈ శంకు పూల టీ చేయిస్తే తాగుతున్నాడో. ఇతర టీలతో పోలిస్తే ఈ బ్లూ టీ ఆరోగ్య విషయంలో అద్భుతం చేస్తుంది. శంకు పుష్పంతో తయారు చేసిన ఈ టీ నరాలకు సంబంధించిన సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది. కంట రక్త నాళాలను శుద్ధం చేసి కంటి ఆరోగ్యాన్ని ఈ టీ మెరుగుపరుస్తుంది. నిజానికి మెదడుకు టానిక్ వంటిది. ప్రతిరోజు ఉదయం శంకుపూల టీ తాగినట్లయితే మానసిక ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే జ్ఞాపక శక్తికి ఈ టీ ఉపయోగపడుతుంది. ఈ టీలో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మ ఆరోగ్యాన్ని కాపాడి వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా చేస్తాయి. రోజు ఈ టీని తాగలేని వారు వారంలో 1 లేదా 2 సార్లు తాగినా చాలు. ఈ టీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి. 100 ml నీళ్లు కప్లో మెజర్మెంట్ కోసం పోసుకోండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, హనీ, తేనె 1 స్పూన్ సరిపోతుంది. తేనె నచ్చని వాళ్ళు చక్కెర కూడా వాడుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న గిన్నె పెట్టాను. అందులో మనం ముందుగా మెజర్మెంట్ తీసుకున్న గ్లాస్లో 100 ml వాటర్ పోసాను. ఈ నీళ్లు బాయిల్ అయిన తర్వాత శంఖ పువ్వు నుండి రేకులను సపరేట్ చేయాలి. అలా సపరేట్ చేసిన రేకులను ఈ కాగుతున్న నీళ్ళలో వెయ్యాలి. వేసి ఒక 1 మినిట్ అలాగే వదిలేయాలి. అప్పుడు ఆ శంఖపూ రేకుల్లో ఉన్న కలర్ మొత్తం వాటర్లోకి వచ్చేస్తుంది. ఒక చిన్న స్పూన్ తీసుకొని ఆ పూలను అటు ఇటు కలిపెట్టాలి. అప్పుడే వాటిలో ఉన్న కలర్ మొత్తం ఆ వాటర్లోకి వచ్చేస్తుంది. చూడండి కలర్ ఎంత చేంజ్ అయిపోయిందో. స్టవ్ ఆపేసి ఇక 1 మినిట్ ఆ పూలను అలాగే వాటర్లో వదిలేయాలి. ఈ టీ తాగడం వల్ల ఒంట్లో ఎసిడిటీ, మలబద్ధకం, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు నయమవుతాయి. ఈ శంకుపూల టీ తాగడం వల్ల చర్మంలో కొలాజెన్ ఉత్పత్తి పెరిగి ముఖంపై ముడతలు ఏర్పడవు. ఇన్ని ఉపయోగాలున్న ఈ టీని వారానికి ఒక్కసారన్నా తాగండి. ఇప్పుడైతే ఈ టీని వడపోసుకోవాలి. మీకు ఇష్టమైతే నిమ్మరసం కూడా 1/2 స్పూన్ వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. ఇప్పుడు కాచుకున్న టీని ఈ కప్లోకి ఫిల్టర్ చేసుకుంటున్నాను. 1 స్పూన్ తేనె వేసుకుంటున్నాను. స్ట్రైనర్ పెట్టి టీని వంపేస్తున్నాను. చూడండి ఎంత ప్యూర్గా, ఎంత మంచి కలర్ ఉందో. ఇలాంటి ఫుడ్ కలర్స్ మన బాడీలోకి వెళ్ళినా ఎలాంటి ఇన్ఫెక్షన్స్ అయితే రావండి. ఇదైతే 100% ఆయుర్వేదిక్ టీ. మీకు ఈ టీ నచ్చితే ట్రై చేయండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ తాగాలనిపిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. See you in the next video.